టైం కుదరక చేసుకోలేకపోయిన వాళ్ళు ఈ రెసిపీ ఎలా చేయాలో తెలియదు, పిల్లలకి మంచిగా హెల్దీగా పెట్టుకోవాలి అనుకుంటే గోధుమలతో చేసిన డ్రై ఫ్రూట్ పౌడర్ అనమాట. చిన్నప్పుడు మన పిల్లలు ఏదైతే తింటారో అదే మంచి బలం అండి వాళ్ళకి. ఇక్కడ వచ్చేసి మంచి గోధుమలు తీసుకొని ఓవర్ నైట్ అంటే మనం ఒక 24 hours కానీ 12 hours కానీ కంపల్సరీ సోక్ చేయాలండి. ఎందుకంటే ఈ సోకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి టమ్మీలోని మంచి అరుగుదల కోసం ఈ గ్రెయిన్స్ చక్కగా అరుగుదల ఉండాలి అంటే మన సోకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం మంచి ఎండలో వీటిని మనం ఆరబెట్టేసుకొని చక్కగా మంచిగా డ్రై చేసుకోవాలండి. డ్రై చేసుకునేటప్పుడు దుమ్ము ధూళి వాటి మీద పడకుండా పైన కూడా ఒక థిన్ క్లాత్తోని మనం కవర్ చేసి పూర్తిగా డ్రై చేసుకొని ఆ డ్రై చేసుకున్న గోధుమలని ఒక బాండీలోకి తీసుకొని చక్కగా గోల్డెన్ కలర్లో మనం వేయించుకోవాల్సి ఉంటుందండి. వేయించుకొని పక్కన పెట్టుకొని మనం అందులో మన పిల్లలకి ఏదైతే ఇప్పుడు మనం 6 months నుంచి ఫుడ్ సాలిడ్ అనేది స్టార్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళకి ఏ ఫుడ్ అంటే ఏ డ్రై ఫ్రూట్స్ వాళ్ళు ఇష్టపడుతున్నారు, ఏదైతే వాళ్ళకి తొందరగా డైజెషన్ అవుతుందో దాన్ని బట్టి మనం ఇవి వాల్నట్స్ కానీ ఆల్మండ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ పిస్తాస్ డ్రై డేట్స్ ఇలా ఆల్ డ్రై ఫ్రూట్లో ఏదేది మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు, ఏదేది యాడ్ చేసుకోవచ్చు. పీనట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. పీనట్స్ కూడా చాలా బాగుంటాయి. అవి కూడా మనం ఇలాగే విడివిడిగా మనం వేయించేసుకొని గోల్డెన్ కలర్లో ఏదైతే మనం ముందు వేయించుకొని పెట్టుకున్నామో గోధుమలు వాటిలో వీటిని మిక్స్ చేసేసి చక్కగా మిక్సీలోని పౌడర్ చేసుకోవచ్చు అండి. లేకపోతే ఎక్కువ కేజెస్లో చేసుకున్నప్పుడు బయటైనా మీరు ఇవ్వచ్చు. కానీ నేను మినిమం ఎప్పుడు చేసినా ఒక 10 kgs చేస్తాను. అవి కూడా నేను ఇంట్లోని మిక్సీలో చేసుకుంటానండి. 6 months ప్లస్ పిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం చూసుకొని బాగా పౌడర్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి 1 year ప్లస్ బేబీకి రెడీ చేస్తున్నాను కాబట్టి కొంచెం నేను బరకగా దీన్ని గ్రైండ్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి 6 months ఎబోని ఈజీగా ఉంటుందండి. అసలు ఈజీగా ఉంటుంది. మనం ఈ గోధుమలు ఏదైతే డ్రై చేసుకోవడం అది ఇంపార్టెంట్ అనమాట.